Hi friends, welcome to Market News. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలో స్టాక్ ఇండెక్స్ అంటే ఏందో తెలుసుకుందాం. An index tracks the performance of a group of pre-selected investments such as stocks. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఉంది కదా. ఇండెక్స్ అంటే స్టాక్ ఇండెక్స్ అంటే నిఫ్టీ 50 ఇండెక్స్. ఇక్కడ యుఎస్లో S&P 500 ఇండెక్స్ ఉంటుంది. మనకు నిఫ్టీ 50 సెన్సెక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఇండెక్స్. ఓకే, ఇది పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టాక్స్ను రిప్రజెంట్ చేస్తుంది. ఇది ట్రాక్ చేస్తుంది స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి స్టాక్ మార్కెట్లో అని ఇండెక్స్ ట్రాక్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ద S&P 500 index tracks the performance of 500 of the largest యుఎస్లో టాప్ 500 కంపెనీస్ను ట్రాక్ చేస్తుంది ఇది S&P 500 ఇండెక్స్ అనేది. ఓకే, అట్లా మనకు నిఫ్టీ 50 ఓకే, అది సెన్సెక్స్ కానీ ఇండెక్స్ ఇక్కడ ఇండియాలో. Investors gauge the performance of stocks, bonds or mutual funds by comparing them with the performance of an index. ఇండెక్స్ అంటే నిఫ్టీ 50 ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అని ఇన్వెస్టర్స్ ఎస్టిమేట్ చేసుకోవచ్చు. ఏ స్టాక్స్ ఎట్లున్నాయి, పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టాక్స్ ఎట్లున్నాయి, బాండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉన్నాయి, పెరుగుతూ ఉందా మార్కెట్, తగ్గుతూ ఉందా, ఇదంతా ఇన్వెస్టర్స్ ఎస్టిమేట్ చేసుకోవచ్చు ఇండెక్స్ చూసి. ఇండెక్స్ రిప్రజెంట్ చేస్తుంది పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టాక్స్ను, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, ఎవ్రీథింగ్. ఓకే, ఎగ్జాంపుల్ ఆఫ్ స్టాక్ ఇండెక్స్ అంటే సెన్సెక్స్ను నిఫ్టీని ఇండెక్స్ అంటాం మనం. ఇక్కడ నిఫ్టీ తగ్గింది, సెన్సెక్స్ తగ్గింది, నిఫ్టీ పెరిగింది, సెన్సెక్స్ పెరిగిందంటే ఆ నిఫ్టీలోని స్టాక్స్ అయినా సెన్సెక్స్లోని స్టాక్స్ అయినా పెరిగితే అవి పెరిగినట్టు ఇండెక్సెస్, లేకపోతే తగ్గినట్టు. స్టాక్స్ పెరిగితే నిఫ్టీ పెరిగిందని, సెన్సెక్స్లోని స్టాక్స్ పెరిగితే సెన్సెక్స్ పెరిగిందని ఇండికేషన్ అది. ఓకే, దాంట్లోని కంపెనీస్ ఎక్కువగా తగ్గితే అది మార్కెట్ తగ్గినట్టు. వాటిల్లో 50% కంటే పెరిగితే సెన్సెక్స్లో సెన్సెక్స్ పెరిగిందంటారు. అది ఒక 100 నిఫ్టీ 50లో 50 స్టాక్స్ ఉంటాయి. వాటిల్లో ఒక హాఫ్ కంటే పెరిగితే నిఫ్టీ పెరిగిందంటారు. స్టాక్ మార్కెట్ ఈరోజు పెరిగిందంటే అదే 50 స్టాక్స్లో 25 స్టాక్స్ కంటే తగ్గిందంటే అవి తగ్గినట్టు, నిఫ్టీ తగ్గిందంటారు. అది ఇండికేషన్. ఓకే, సెన్సెక్స్ షార్ట్ ఫర్ స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్. ఓకే, దీన్ని సెన్సెక్స్నే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ అంటారు. దీన్ని స్టాండ్స్ ఫర్ ఇది. ఓకే, సెన్సెక్స్ అంటే ఇస్ ద స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఫర్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ను ఇది సెన్సెక్స్ అంటాము. ఆన్ ద అదర్ హ్యాండ్ నిఫ్టీ స్టాండ్స్ ఫర్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 50 ఇస్ ద ఇండెక్స్ ఫర్ ద నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. నిఫ్టీ 50ని ఓకే ఎన్ఎస్సి అంటాం మనం. ఓకే, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. S&P 500 ఇండెక్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, ద నిక్కీ 225 ఇన్ జపాన్, ద డాక్స్ ఇన్ జర్మనీ, ద నిఫ్టీ 50 ఇన్ ఇండియా అండ్ ద FTSE 100 ఇన్ ద UK. ఇవన్నీ ఇండెక్సెస్, ఆ కంట్రీస్ ఇండెక్సెస్. ఓకే ఫ్రెండ్స్, ఇది స్టాక్ ఇండెక్స్ అంటే మనం. ఓకే, బ్రీఫ్గా. ఓకే, థ్యాంక్ యూ.